హైదరాబాద్లో అక్రమంగా ఉంటున్న విదేశీయులను టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించి పంపించి వేస్తున్నారు. వీరంతా డ్రగ్స్ కేసుల్లో గతంలో అరెస్ట్ అయి విడుదలైన తర్వాత ఇక్కడే ఉంటున్నారు. గడువు ముగిసినప్పటికీ దేశాన్ని విడిచి వెళ్లకుండా ఉంటున్నారని పోలీసులు గుర్తించారు. వీరిలో నైజీరియా నుంచి ఇద్దరు, టాంజానియా నుంచి ఒకరు, సూడాన్ నుంచి ఒకరు ఉన్నారు. వీరంతా అక్రమంగా ఉండడంతో సొంత దేశాలకు తరలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. వీసాలు లేకుండా అక్రమంగా దేశంలో ఉంటున్న నలుగురు విదేశీయులను దేశ బహిష్కరణ చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. నైజీరియాకి సంబంధించిన ఇద్దరు, అలాగే సూడానియన్కి సంబంధించిన ఒకరు, టాంజానియాకి సంబంధించిన ఒకరు, ఇలా మొత్తం నలుగురు విదేశీయులను కూడా ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా డిపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ప్రధానంగా వీసాలు తీసుకొని, అంటే స్టూడెంట్ వీసా, బిజినెస్ వీసాతో పాటు హెల్త్కు సంబంధించిన వీసాలు తీసుకొని దేశానికి వస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా తిరిగి వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ నలుగురు కూడా బెంగళూరుకు సంబంధించిన డ్రగ్స్ పెడ్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి వీళ్ళంతా కూడా లింకులు కలిగి ఉన్నారు. పోలీసులు తాజాగా జరిపిన చెకప్లో ఈ మొత్తం విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో వరుసగా కార్డన్ సెర్చ్లు చేస్తున్నారు. ఎవరైతే విదేశీయులు అక్రమంగా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా డిపోర్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ నుండి దాదాపు 19 మంది విదేశీయులను డిపోర్టేషన్ చేశారు, అంటే దేశం నుండి బహిష్కరించారు. వాళ్ళందరినీ కూడా ఎక్కువగా ఆఫ్రికన్ కంట్రీస్కి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరిలో 19 మందిలో 6 మహిళలు ఉండగా మిగతా వాళ్ళంతా కూడా 13 మంది పురుషులే ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లో కూడా 2 మగవాళ్ళు ఉన్నారు, 2 ఆడవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం విదేశాలకు, అంటే వాళ్ళ సొంత దేశాలకు పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎగ్జిస్ట్ ట్రావెల్ సర్టిఫికేట్ని కూడా తీసుకొని రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనం చూసాము. ఆఫీసర్లు వాటిని తీసుకొని వచ్చారు. ప్రత్యేక వాహనంలో వాళ్ళని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళని విమానంలో వాళ్ళ దేశాలకి పంపించబోతున్నారు. మరొకసారి ఇక్కడికి రాకుండా ఉండేందుకు వాళ్ళ పేర్లతో పాటు వాళ్ళ ఫేస్ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా బ్లాక్ లిస్ట్లో పెడుతున్నారు. ఒకవేళ మళ్ళీ తిరిగి కనుక వాళ్ళు దేశానికి వచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామనేది కూడా ప్రస్తుతం పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ రాజరమేష్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.